గ్రేటర్ పీఠంపై టీఆర్ఎస్ అభ్యర్థి మేయర్గా కూర్చోకపోతే నేను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాను అని నేను చెప్పాను. దానికి నేను కట్టుబడి ఉన్నాను. సరే, ఇతర ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నాయకులు తోకముడిచి సత్తా లేక ఎన్నికల్లో ముందే ఓడిపోతామని వారి తెల్ల జెండా ఎత్తదలుచుకుంటే మాకు అభ్యంతరం లేదు. అది వారి విఘ్నతకు సంబంధించిన విషయం తప్ప నేను వారి రియాక్షన్ గురించి నేను స్పందించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను అడిగాను, ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలకు వాగ్దానాలు ఇచ్చేటప్పుడు మేము గెలుస్తామనే ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేసేటప్పుడు మరి అట్లాంటివి జరగకుండా పరాభవం పాలైతే ఏం చేస్తామన్నది కూడా చెప్పాలి. నేను చెప్పాను, నైతిక బాధ్యతగా నేను రాజీనామా చేస్తాను. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ, బీజేపీ పార్టీ అధ్యక్షులు కానీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానీ రాజీనామా చేస్తారా అని అడిగాను. వారు చేయదలుచుకోకపోతే అది వారి విఘ్నత, వారి విచక్షణ, నాకు సంబంధం లేదు. మేము ఎందుకు కాన్ఫిడెంట్గా ఉన్నాము అని వారు అడిగారు. ఎందుకు కాన్ఫిడెంట్గా ఉన్నాము అంటే 18 నెలల కిందట 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు ఒక ఉద్యమ నాయకుడిగా మాత్రమే పరిచయం. ఈరోజు ఒక కార్యదక్షుడిగా, పరిపాలనా దక్షుడిగా, సంక్షేమ రంగంలో భారతదేశంలోనే తెలంగాణను ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలిపిన వ్యక్తిగా, అభివృద్ధి పదంలో ప్రణాళికలు రూపొందించి ముందుకు పోతున్న నాయకుడిగా, సమర్థుడైన నాయకుడిగా కేసీఆర్ గారికి ఒక చెరగని ముద్ర ప్రజల్లో వేసుకున్నాం. కాబట్టి ఈరోజు ఇన్ని ఎన్నికలు వస్తే కూడా వరుసగా గెలుస్తున్నాం. అది వరంగల్ కావచ్చు, మెదక్ కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, అప్రతిహతంగా మా విజయాల పరంపర కొనసాగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వం పట్టిన. కాబట్టి మా కాన్ఫిడెన్స్కి అదొక కారణం. రెండవది నేను మీకు గుర్తు చేయదలుచుకున్నది, మమ్మల్ని పదే కొంతమంది అడుగుతూ ఉన్నారు, మీరు 5 ఏళ్ల కింద జరిగిన మేయర్ ఎన్నికల్లో మీరు పోటీ చేయలేదు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఈరోజు ఎట్లా అన్ని గెలుస్తామంటున్నారు. ఎట్లా అంటున్నామంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి మాకు వచ్చిన ఓట్ల శాతం మీరు చూడండి. హైదరాబాద్ మహానగరంలో మాకు 22% పైన ఓట్లు వచ్చినాయి. అదే రకంగా మేము మల్కాజ్గిరి లాంటి అతిపెద్ద పార్లమెంట్ స్థానం, భారతదేశంలో 20 లక్షల ఓటర్లు ఉండే పార్లమెంట్ స్థానం, కేవలం 25,000 ఓట్లతో మేము ఓడిపోయినాం. ఒకవేళ ఆ ఓట్ల శాతాన్ని కనుక డివిజన్ల రూపంలో మీరు చూస్తే మేము దాదాపుగా 30-35 సీట్లు మేము ఆటోమేటిక్గానే గెలిచినట్లు లెక్క. మరి దానికి అదనంగా ఇంకో 70 సీట్లు తోడైనాయి. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వం అనేది నా విశ్వాసం. నాన్ లోకల్సు, లోకల్సు అని ఇప్పుడు వారు మాట అన్నారు. మేమనేది ఏమంటే హైదరాబాద్లో ఫలానా వారు లోకలు, ఫలానా వారు నాన్ లోకల్ అని చెప్పే పరిస్థితి రోజు లేదు. ఎందుకంటే ఆ మాటకు వస్తే ఎవరు కాదు ఇక్కడ సెటిలర్. అమెరికా ఈజ్ ద కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్. హైదరాబాద్లో నేను కూడా సెటిలర్. నేను సిద్దిపేట నుంచి మా పూర్వీకులు ఇక్కడికి వచ్చారు, ఇంకొకరు రాజమండ్రి నుంచి వచ్చి ఉంటారు, ఇంకొకరు బెంగాల్ నుంచి వచ్చి ఉంటారు. అందరూ సెటిలర్లే. ఆ మాటకు వస్తే అసలు ఒరిజినల్ హైదరాబాద్లో ఎంతమంది ఇక్కడ, అసలు ఇక్కడ గౌలిపురాలో పుట్టిన వాళ్ళు, షాలిబండాలో పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్క తీద్దాం పట్టు. నేనేమంటున్నా అంటే అల్టిమేట్గా ఈరోజు చూస్తే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఆనాడు ఉన్న ఉద్వేగాలు ఈరోజు లేవు. మీరు ఇంకో మాట అనొచ్చు, నన్ను ఈ మధ్యన అడిగారు కొంతమంది, ఏమని, మీరు ఆనాడు చాలా పరుషంగా మాట్లాడారు, గో బ్యాక్ అన్నారు, బాగో అన్నారు, జాగో అన్నారు, మరి ఈరోజు చాలా స్వీట్గా మాట్లాడుతున్నారని మీరు అడగొచ్చు. ఎస్, ఆనాడున్న పరిస్థితిలో ఆ రోజు నేను చేసింది కరెక్ట్. వీఆర్ నాట్ అపాలజెటిక్ అబౌట్ ఇట్. డెఫినెట్లీ ఆనాడు అప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది ఆంధ్ర నాయకులు తెలంగాణను అడ్డుకున్నప్పుడు మేము గట్టిగా మాట్లాడాం. అది ఆనాడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజు మాట్లాడాం. ఆంధ్ర నాయకులు మా మీద మాటలు తుటాలు పేల్చారు, మేము కూడా మాట్లాడాం గట్టిగా, అందులో అనుమానం లేదు. ఎట్ ద సేమ్ టైం ఈ రోజున్న పరిస్థితుల్లో డెఫినెట్గా ఈరోజు అందరినీ కలుపుకొని తీసుకుపోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇందాక జబీ గారు మాట్లాడుతూ మాట అన్నారు, ఏ పార్టీలు అయితే తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహారం చేసినాయో ఆ పార్టీల విషయంలో కూడా మీరు ఈరోజు సానుకూలంగా ఉన్నారు. మేము ఈరోజు తెలంగాణలోని అందరు ప్రజలకు కూడా ప్రభుత్వం ఒకటే. ఓట్లు వేసిన వాళ్ళకి అదే ప్రభుత్వం, ఓట్లు లేని వాళ్ళకి అదే ప్రభుత్వం. ఈరోజు సమైక్యవాదులుగా తెలంగాణలో గతంలో ఉన్న వాళ్ళకు కూడా ఇదే ప్రభుత్వం, కూడా వేరేది లేదు. కాబట్టి అందరినీ క్యారీ చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. తప్పకుండా అది చేస్తాం. रुकते नहीं है। हर आदमी समझता कि हमको धमकी देने से वो अपने आप को मरद समझते, मगर दाइश के लोग भी कहे कि तुम अपना मुंह बंद करो, वो फुला कर देंगे तुम्हारे घर में ऐसा। अरे आईसिस के शैतानों, अगर दुनिया में इब्लीस के अगर कोई सही औलाद को देखना है तो दाइश को देखो।